బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ వార్తో ప్రస్తుతానికి ఇండియాలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. యుద్ధ ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ఇటు ముఖ్యమంత్రులకు మోదీ దిశానిర్దేశాలు ఇచ్చారు. ఇటు రాష్ట్రాలు అలాగే జిల్లా స్థాయిల్లో కూడా కంట్రోల్ సెంటర్స్ను ఏర్పాటు చేయండి. అత్యంత క్లిష్ట పరిస్థితులను ఫేస్ చేసేందుకు టీమిండియాలా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఇటు ఇంధన కొరత రాకుండా, వస్తువుల సరఫరాలో కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని ఇటు ఆయన సీరియస్ ఆర్డర్స్ని జారీ చేశారు. ఇటు ప్రజా ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇవ్వాలన్న మోదీ ఇటు పారిశ్రామిక రంగాన్ని అలాగే సరఫరా వ్యవస్థలపై నిఘా పెంచాలి. ఇటు ఖరీఫ్ సీజన్లో రైతులకు ఎరువుల కొరత రాకుండా చూడాలి. అలాగే ప్రజల్లో భయాందోళనలు నుంచి అప్రమత్తం చేయాలి. కరోనా టైంలో కలిసి పనిచేశాం, ఇప్పుడు కూడా కేంద్రం అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు అలాగే సమన్వయం చేసుకోవాలి. ఇటు బ్లాక్ మార్కెట్ కంత్రిగాళ్లను ఉక్కు పాదంతో తొక్కేయాలి. అలాగే ఉద్యోగస్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా ఇటు సరిహద్దులు అలాగే తీర ప్రాంతాలపై హై అలర్ట్ని జారీ చేశారు. ఎప్పటికప్పుడు సమీక్షలు జరుపుతూ పరిస్థితి తగ్గట్టు స్పందించాలంటూ ఆయన కోరారు. ఇటు మోదీ వర్చువల్ మీటింగ్లో ఇటు సీఎం చంద్రబాబు నాయుడు అలాగే సీఎం రేవంత్ రెడ్డి అలాగే ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు ఏపీ నుంచి మా ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్, చెప్పండి, ఇటు సీఎంలతోని ప్రధానమంత్రి మోదీ ఏ అంశాల గురించి ఎక్కువగా ఆయన స్ట్రెస్ చేశారు? కళ్యాణ్, అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ వారితో ఇండియాలో హై టెన్షన్ అయితే మొదలైంది. నిన్న భారతదేశంలోని ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి మోడీ కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేశారు. యుద్ధ ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ముఖ్యమంత్రులకు ప్రధానంగా ఆయన దిశానిర్దేశం చేసే ప్రయత్నం అయితే చేశారు. రాష్ట్రాల జిల్లా స్థాయిలో కంట్రోల్ సెంటర్లు ఏర్పాటు చేయాలనే ఒక ఆదేశం ఇచ్చారు. అత్యంత క్లిష్ట పరిస్థితులు సేఫ్గా చేసేందుకు టీము ఇండియాలా పనిచేయాలని మరో పిలుపు ఇచ్చిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇంధన కొరత రాకుండా, వస్తువులు సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా అప్రమత్తంగా వ్యవహరించాలనేది ఒక సీరియస్ గా చెప్పిన పరిస్థితి. ఇప్పటికే కొన్ని బోట్లు విశాఖపట్నానికి చేరుకున్నాయి, పెద్ద ఓడలు చేరుకున్నాయి. కొంత ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దాదాపుగా 2 నెలలకు సంబంధించిన నిల్వలు ఉన్నాయి అనేది చెప్తున్నప్పటికీ కూడా కొంత గ్రౌండ్ లో ఇబ్బందులు ఉన్నప్పటికీ కానీ ఈ ఆహారంలో ఎక్కడ అధైర్యపడద్దు, మీరు కూడా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోండి అనేది ఆయన క్లియర్ గా చెప్పిన పరిస్థితి. తర్వాత ప్రజా ప్రయోజనాలకి ఎటువంటి పరిస్థితులు అయినా సరే ప్రాధాన్యత ఇవ్వాల్సిందే. పారిశ్రామిక రంగాన్ని, సరఫరా వ్యవస్థలు వీటన్నిటి మీద నిఘా పెంచాలి. అయితే దీన్ని కొంతమంది దళారులు క్యాష్ చేసుకునే పరిస్థితి ఉంది కాబట్టి ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా చూడాల్సిన పరిస్థితి ఉంది. అవసరమైతే కొన్ని కఠిన చర్యలు తీసుకోవాల్సిందే అని చెప్పారు. అలాగే ఖరీఫ్ సీజన్ లో రైతులకు ఎరువులు కొరత రాకుండా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ప్రజలు భయాందోళన నుంచి అప్రమత్తంగా చేయాలి. కరోనా టైంలో కలిసి పనిచేసాం. అదేవిధంగా బ్లాక్ మార్కెట్ లో కంట్రీగాళ్ళు చాలా మంది ఉంటారు, వీళ్ళని ఉక్కు పాదంతో తొక్కేయాలి. ఉద్యోగస్తులను ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా సరిహద్దు తీర ప్రాంతాల్లో హై అలర్ట్ ఉండాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో 120 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. ఆ తీర ప్రాంతాల్లో గస్తీ ఏర్పాటు చేయాలి. ఎక్కడ ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి. హై అలర్ట్ ఉండాల్సిన పరిస్థితి అయితే ఉంది అనేది చెప్పారు. అలాగే ఎప్పటికప్పుడు సమీక్షలు జరుపుతూ పరిస్థితిని తగ్గట్టుగా స్పందించాలి. మోడీ ఈ వ్యవహారంలో సేమ్ అందరితో ఇదే సబ్జెక్ట్ ని ఆయన మాట్లాడిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. కానీ అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి, తీర ప్రాంతాల్లో ఎక్కడికక్కడ అప్రమత్తం చేయాల్సిన అవసరం కూడా ఉంది అని రాత్రి మోడీ ముఖ్యమంత్రులందరికీ చెప్పిన పరిస్థితి. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో తీర ప్రాంతం ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం చాలా ఉంది అనేది మోడీ ముఖ్యమంత్రి సలహా ఇచ్చిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం.
రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇటు ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ వార్ వల్ల ఇటు ఇండియాలో ప్రస్తుతానికి హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఎలాంటి చర్యలైనా తీసుకోవడానికి రెడీగా ఉండండి అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇటు కేంద్రం అలాగే రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం, గతంలో కోవిడ్ సమయంలో ఎలా అయితే ఒక సమన్వయాన్ని పాటించారో అలాంటి సమన్వయాన్ని పాటించాలంటూ కోరుతున్నారు. మరో పక్కన ఇటు 80% మనకు భారతదేశానికి క్రూడ్ ఆయిల్ ఇతర దేశాల నుంచే మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ప్రధానమంత్రి మోదీ చాలా క్లియర్గా ఫ్యూయల్ షార్టేజెస్ అలాంటి వాటి గురించి ఎవరైతే తప్పుడు సమాచారాన్ని చేరవేస్తున్నారో వాళ్ళని, అలాగే ఇటు రైతులకి ఒకసారి ఖరీఫ్ సీజన్కి సంబంధించి ఆయన మాట్లాడుతూ ఇటు పొటాష్ అలాగే ఫాస్ఫేట్స్, ఫెర్టిలైజర్లో వాడే ఈ పొటాష్ అండ్ ఫాస్ఫేట్స్కి సంబంధించిన ఇంపోర్ట్స్ కూడా మనం ఇతర దేశాల నుంచి చేస్తున్నాం. వాటి కొరత కూడా ఏర్పడకుండా రానున్న రోజుల్లో ఇటు రైతుల నుంచి పంట దిగుబడి తగ్గకుండా చూసుకోవాలంటూ కూడా ఇటు ఆయన రాష్ట్ర చీఫ్ మినిస్టర్లకు ఆయన చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. మరో పక్కన ఇటు బ్లాక్ మార్కెట్స్, ఒక పక్కన ప్యానిక్ బయింగ్తో ఇటు పెట్రోల్, ఎల్పిజి వీటన్నిటిని ప్యానిక్ బయింగ్తో కొనడం వల్ల కొంత మార్కెట్లో కొరత ఏర్పడిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఆ కొరతకి కారణమైన ఆ బ్లాక్ మార్కెటింగ్ దందా చేసే ఆ వ్యక్తులపైన కూడా ఉక్కుపాదాన్ని మోపాలి, ఒక ఐరన్ ఫిస్ట్ అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. మరోపక్కన కోవిడ్ సమయంలో ఎలా అయితే ఒక సమన్వయాన్ని పాటించారో అలాంటి ఒక డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ఫ్రేమ్వర్క్ని ఆయన తీసుకురావాలన్న ఉద్దేశంతో ఉన్నట్టు తెలుస్తుంది. ఒక కోఆపరేటివ్ ఫెడరలిజం అంటే ఇటు కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు ఒక సమన్వయాన్ని పాటిస్తూ ఒక కోఆర్డినేషన్తో గతంలో కోవిడ్-19 సమయంలో ఎలా అయితే పనిచేస్తారో అలా పనిచేయాలంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. అలాగే రూలింగ్ పార్టీకి సంబంధం లేకుండా ఏ పార్టీ నుంచి అయినా కూడా ఇటు మనం ఒకసారి చూస్తే కనుక ఇటు సీఎం రేవంత్ రెడ్డి అలాగే సీఎం చంద్రబాబు నాయుడు మిగతా పార్టీలకు సంబంధించిన చీఫ్ మినిస్టర్లు అయినా ఎవరైనా ఆల్ పార్టీస్ కలిసి కోఆర్డినేట్ చేసి ముందుకెళ్లే ప్రయత్నం చేయాలంటూ కూడా ఆయన చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. మరోపక్కన ఇటు బార్డర్ అండ్ కోస్టల్ ఏరియాస్, ఇప్పుడు ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా ఈ దేశాల మధ్య యుద్ధం జరుగుతున్న సమయంలో ఇటు టెర్రరిస్టు మూకలు కానీ ఇలాంటి వ్యక్తులు కానీ ఏమైనా ఇటు భారతదేశ సార్వభౌమత కానీ ఇక్కడ నేషనల్ సెక్యూరిటీ కానీ ఇక్కడ ఉన్న పీస్ని, ఇక్కడ ఉన్న శాంతిని కానీ భంగపరిచేలాగా ఇటు టెర్రరిస్ట్ మూకలు ఎలాంటి యాక్టివిటీస్ అనేది చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటు సరిహద్దుల్లో అలాగే ఇటు కోస్టల్ ఏరియాస్లో కూడా ఇటు మిలిటరీ ఫోర్సెస్ కావచ్చు కొంత సెక్యూరిటీని టైట్ చేయాలంటూ కూడా ఆయన సూచించారు. మరో పక్కన ఇటు పబ్లిక్ సైకాలజీ గురించి కూడా ఆయన మాట్లాడాడు. చాలా క్లియర్గా ఇటు ప్యానిక్ అవ్వకండి, ప్యానిక్ అయ్యి గతంలో కోవిడ్-19 సమయంలో ఒక్కసారిగా సూపర్ మార్కెట్స్ పైన పడి అక్కడున్న సరుకులను కొన్ని గంటల్లోనే కొనేయడం, ఇలాంటి ప్యానిక్ బయింగ్ చేసే ప్రయత్నం చేయకండి, దీనికి సంబంధించి అన్ని చర్యలు మేము తీసుకుంటామంటూ ఇటు ప్రధానమంత్రి మోదీ చీఫ్ మినిస్టర్లతో చెప్పుకొచ్చినట్టు తెలుస్తుంది. మరోపక్కన ఎంప్లాయీ వెల్ఫేర్, ఒకసారి ఇండస్ట్రియల్ సెక్టార్కి సంబంధించిన వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వారందరినీ ఉద్దేశించి మాట్లాడారు. ఇటు మైగ్రేషన్స్, గతంలో మనం చూసాం కోవిడ్-19 సమయంలో ఒక్కసారిగా ప్రజలు వాళ్ళు పనిచేస్తున్న చోటు నుంచి స్వగ్రామాలకి వెళ్ళడానికి ఎంతోమంది, లక్షలాది మంది ఇటు రోడ్డు పైన ఇటు రైల్వేస్ కావచ్చు అలాగే ఏ రకమైన ట్రాన్స్పోర్ట్ అయినా కూడా తీసుకొని వెళ్ళారు, ఖాళీ నడకన కూడా చాలామంది వెళ్ళారు. అలాంటి సిచ్యువేషన్స్ కూడా ప్రస్తుతానికి రాకుండా చూసుకోవాలి. అలాగే ఫ్యాక్టరీస్ ఏవైతే ఇప్పుడు రన్ అవుతున్నాయో అక్కడున్న వర్కర్స్కి ఎప్పటికప్పుడు వాళ్ళ జీతభత్యాలు ఎప్పటికప్పుడు వాళ్ళకి అందించే ప్రయత్నం చేయాలంటూ కూడా ఇటు ఎంప్లాయీస్ గురించి కూడా ఆయన ఉద్దేశించి మాట్లాడేది తెలుస్తుంది. మొత్తం మీద ఒక సెంట్రల్ గవర్నమెంట్ అయితే గతంలో మనం చూసాం కోవిడ్ లాంటి పరిస్థితులు వస్తే అందరూ దానికి సిద్ధంగా ఉండాలంటూ ప్రధానమంత్రి మోదీ మాట్లాడారు. దాని తర్వాత ఇప్పుడు అన్ని రాష్ట్రాలకు సంబంధించిన చీఫ్ మినిస్టర్లతో కూడా ఒక వర్చువల్ మీటింగ్లో కూడా ఆయన పార్టిసిపేట్ చేశారంటే కొంత పరిస్థితి విషమంగానే ఉన్నట్టు అర్థమవుతుంది. రానున్న రోజుల్లో ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా ఎదుర్కోవడానికి ముందుగా ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రిపేర్ అవుతున్నట్టు చాలా క్లియర్గా ఈ సందేశం అందుతుంది. సో మొత్తం మీద ఈ ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ ఈ వార్ ఎఫెక్ట్ ఖచ్చితంగా ఇండియా పైన ప్రభావితం చాలా చూపించబోతుంది. అలాగే ప్రపంచ దేశాలపైన కూడా ఆ ప్రభావం ఖచ్చితంగా ఉంది అనడానికి ఇదే సంకేతం అనొచ్చు. ఒక పక్కన ప్రధానమంత్రి మోదీ ఇచ్చిన స్టేట్మెంట్, ఇప్పుడు జరుగుతున్న వర్చువల్ మీటింగ్ కావచ్చు, వీటి ద్వారా మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. రానున్న రోజుల్లో ఏవైనా అలాంటి సిచ్యువేషన్ వస్తే కనుక గతంలో మనం మాట్లాడుకున్నాం, ఇటు ఐటీ ఎంప్లాయీస్ కావచ్చు, ప్రైవేట్ కంపెనీలకు సంబంధించిన ఎంప్లాయీస్ కావచ్చు, వీళ్ళందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్నే ఇచ్చే అవకాశం ఉంటుంది, లేదా ఆఫీస్ నుంచి ఒక 2 రోజులు కానీ 3 రోజులు పనిచేయమనే అవకాశం ఉంటుంది. మరో పక్కన ఇటు ఎడ్యుకేషనల్ సెక్టార్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక ఎడ్యుకేషనల్ సెక్టార్లో గతంలో కోవిడ్ సమయంలో ఎలా అయితే వర్చువల్గా ఎడ్యుకేషన్కి సంబంధించి క్లాసెస్ని రన్ చేశారో అలా ఈసారి కూడా ఇప్పుడు
అలానే ఎడ్యుకేషన్కి సంబంధించి మనం చూస్తే కనుక వర్చువల్గానే క్లాసెస్ని రన్ చేయాల్సిన పరిస్థితి వచ్చే అవకాశం ఉంటుంది. మరో పక్కన ఇటు మెట్రోపాలిటన్ సిటీస్ నగరాల్లో చూస్తే ఆడ్ ఈవెన్కి సంబంధించిన నంబర్స్తో ఉన్న వెహికల్స్ని ఒకరోజు ఆడ్ నెంబర్స్, ఒకరోజు ఈవెన్ నెంబర్స్, ఒకరోజు బేసి సంఖ్య, ఒకరోజు సరి సంఖ్య, అలాగే ఆదివారం రోజు నో కార్ డేగా ప్రకటించే అవకాశం ఉంటుంది. ఇటు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని ఎక్కువగా వినియోగించుకోండి, అలాగే ఎలక్ట్రిక్ బస్సెస్ కావచ్చు, ఎలక్ట్రిక్ వెహికల్స్కి కూడా డిమాండ్ పెరిగే అవకాశం. సో మొత్తం మీద రానున్న కొన్ని రోజుల్లోనే మరి ఇటు ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా వార్కి సంబంధించి ఎఫెక్ట్స్ అయితే ఇటు ఇండియాలో క్లియర్గా కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? కోవిడ్ తరహా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వస్తే దానికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? ప్యానిక్ బయింగ్ చేయకుండా ఇంట్లో నుంచి వర్క్ చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? కోవిడ్ లాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? దీనికి సంబంధించి మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ వార్తో ప్రస్తుతానికి ఇండియాలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. యుద్ధ ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ఇటు ముఖ్యమంత్రులకు మోదీ దిశానిర్దేశాలు ఇచ్చారు. ఇటు రాష్ట్రాలు అలాగే జిల్లా స్థాయిల్లో కూడా కంట్రోల్ సెంటర్స్ను ఏర్పాటు చేయండి. అత్యంత క్లిష్ట పరిస్థితులను ఫేస్ చేసేందుకు టీమిండియాలా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఇటు ఇంధన కొరత రాకుండా, వస్తువుల సరఫరాలో కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని ఇటు ఆయన సీరియస్